నిన్న మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా నిన్న ప్రెస్ పెట్టి కొన్ని మాటలు తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక పాలన అందిస్తూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సంక్షేమే ధ్యేయంగా అభివృద్ధి పదంలో నడుస్తూ గత 3 సార్లు అసెంబ్లీ జరిగిన సందర్భాలు చూసినట్టయితే పారదర్శకంగా ప్రతి విషయంపై చర్చ జరిగే విధంగా నిన్న కూడా అసెంబ్లీలోని బడ్జెట్ ప్రవేశపెట్టి 2,94,000 చిల్లర కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి దీనిపై చర్చ జరగడం కోసం ఒకరోజు హాలిడే ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు సెలవు దినం ప్రకటించడం జరిగింది. రేపటి నుండి ఆ యొక్క బడ్జెట్ మీద మంచేంటి చెడేంటి అనేది ఒక పారదర్శక పాలన అందించాలి, ప్రజలకి రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధిలో కేటాయించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి, దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ముందుకెళ్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల పాలనలోని ఏ విధంగా రాష్ట్రాన్ని అధోగత పాలు చేశారు, ఏ విధంగా అరాచకాలు, ఏ విధంగా అవినీతి అక్రమాలు, ప్రతి పనికి ఒక రేటు పెట్టి రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్న పరిస్థితిని చూసాం. ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యం ఈరోజు కనబడతా ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో అధికారం ఇచ్చి 5 నెలలు కాలేదు. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు రకరకాల తప్పుడు ప్రచారాలు బిగించేసిన నేపథ్యం చూశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, నువ్వు 2009లోని ఎమ్మెల్యే గెలిచిన సందర్భంలో అదే నువ్వు గెలవకపోయి ఉంటే నువ్వు ఐపీ పెట్టేవాడు అని రాష్ట్రంలో ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే కాదు నగరం అంతా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఆ రోజు ఉంది. నువ్వు గెలిచిన తర్వాత ఏ విధంగా ప్రతి దానికి ఒక రేటు పెట్టి ఏ విధంగా 100 కోట్ల పడగలెత్తావు చూసావు. తర్వాత ప్రజలు నిన్ను ఓడించడం జరిగింది. నువ్వు మంత్రి అయ్యావు, ఏ విధంగా 1000 కోట్లు సంపాదించావో కూడా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ప్రతి పనికి ఒక రేటు పెట్టావు. చిన్న పని నుంచి పెద్ద పని వరకు నీ యొక్క దందా చేయడానికి పక్కన చెంచాగాల్ని పెట్టుకొని అనేక దందాలు చేసిన నేపథ్యం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకే కాదు, మీ ముఖ్యమంత్రి దుర్మార్గపు పాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసే ఈ యొక్క విజయవాడ వెస్ట్కి నువ్వు వేస్ట్ అని చెప్పి పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి మార్చిన పరిస్థితి నీకుంది. ఈరోజు ఇక్కడ తంతే అక్కడ పడినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ నేను విజయవాడ వెస్ట్లోనే ఉన్నాను అనే రీతిలో చెప్పుకోవడం కోసం పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఒక కానిస్టేబుల్ పోస్టింగ్ మారాలంటే 1000 రూపాయలు, లక్షల రూపాయలు చేతులు మారి, ఒక సిఐ పోస్టింగ్ మారాలంటే లక్షల రూపాయలు చేతులు మారిన పరిస్థితి, ఒక విఎంసీ ఇన్స్పెక్టర్ మారాలంటే ఇక్కడి నుంచి అక్కడికి లక్షల రూపాయలు తీసుకున్న పరిస్థితి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 1 రూపాయి తీసుకోకుండా ఒక సిఐని కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీని కావచ్చు, 1 పైసాన తీసుకొని మార్పిడి కానీ ప్రమోషన్ కానీ ఇచ్చారని చెప్పి నువ్వు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.